వేదానికి నమస్కారం చేస్తున్నామంటే వేదం ఒక మూర్తిని ఆశ్రయించుకుని ఉండాలి. అందుచేత అటువంటి వేద పండితులకి నేను నమస్కారం చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నామండి? మమ్మల్ని ఉద్ధరించుకోవడానికా? కాదు. సకల జగతాం శంకరం, సమస్తమైనటువంటి జగత్తులో ఉండేటటువంటి అండపిండ బ్రహ్మాండంలో ఉండేటటువంటి అన్ని లోకాలకి ఉపకారం జరుగుతుందిట వేదాధ్యయనం చేసినా, వేదార్థ కర్మానుష్ఠానం చేసినా. అందుచేత ఆ ప్రకారంగా వేదానికి చేయటం అనేది ఒక కమ్యూనిటీకి చేసేది కాదు అనేది ముందు మనం గ్రహిస్తే, దాని గురించి ఈ సంస్థ వారు దాంట్లో అందరూ కలిసి ఏకముఖంగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరగాలి అనుకుంటే, ఇంతలో ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు వారు శిరస వహించి చేస్తుంటే యథాశక్తిగా ఇంకొక అదృష్టం జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు రాజమహేంద్రవరం కుంభాభిషేక సమయంలో ఒక వేదసభ కార్యక్రమాన్ని పండితులకు సత్కారం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా అంగీకరించి అనుగ్రహించారు. రేపు 27వ తేదీ వారి సాన్నిధ్యంలో రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో ఆ సభా కార్యక్రమం జరుగుతోంది. అంతకంటే వారు నిష్కల్మషంగా వారికి సహకరిస్తున్న వాళ్ళు నిష్కల్మషంగా నిరహంకారంగా సహకరిస్తున్నందుకు భగవంతుడు జగద్గురువుల రూపంగా వారికి అవకాశం కల్పించినందుకు ఈ సంస్థ కార్యక్రమాలు ఇతోధికమైన నియమములతో చాలా చక్కగా జరగాలి అనేది పరమాత్మని ప్రార్థిస్తూ వారు చేసినటువంటి సంకల్పములు వారి స్వంతానికి కాదు కాబట్టి సత్సంకల్పములు కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి సభల్లో అత్యుత్తమ సభగా ఈ సంవత్సరం పరమాత్మ వీరిని అనుగ్రహించినందుకు అహంకరించకుండా ఆనందించవలసిందిగా కోరుతూ విరమిస్తున్నాను. స్వస్తి. సన్మాన కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. పండితులందరూ సభలోకి రావాల్సిందిగా ప్రార్థన. సన్మానం తీసుకునే ముందు మనం ఆశీర్వచనం చేయాలి కాబట్టి పండితులందరూ సభలోకి రావాలి. ఈ రోజున పవిత్రమైనటువంటి కిరాత వేషంలో అర్జునుడిని అనుగ్రహించడానికి బయలుదేరారు. పండితులందరూ సభలోకి రావాలి అని మరొకసారి కోరుతున్నాం. అప్పుడు అర్జునుడికి పరమేశ్వరుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడు ఈశ్వరుడి మీద పరమేశ్వరుడి మీద విజృంభిస్తున్నాడు. అమ్మవారు జగజ్జనని, ఆవిడ సర్వమంగళ, ఎప్పుడూ కూడా పుత్రుల యందు వాత్సల్యాన్నే తప్ప ఆవిడ కోపాన్ని ఎరగదు కదా తల్లి. ఈ యుద్ధంలో ఈయనేమో ఆశుతోషుడు పరమేశ్వరుడు, అలాగే రుద్రుడు కూడా. కాబట్టి ఒక్కసారి త్రినేత్రం తెరిచాడు అంటే ఆ విషయం అంతా కూడా మనకు తెలుసు. అందువల్ల ఆవిడేం చేసిందిట అంటే, పార్వతీదేవి భగవత్సుత మంగళాయ పార్వతి మనసా యాతయిషు శృతిం జజాపా. ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రమే. యాతయిషు శివతమా శివం బభూవ తే ధను శివాశ రవ్యాయాతవతయానో రుద్రముడయా అనే మంత్రాన్ని మనస్సులో జపించిందిట. పెద్దగా జపిస్తే నాటకం బయటపడిపోతుందిగా. అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. పార్థయేవ ధనుర్ధర. లోకంలో ధనుర్ధారి ఎవరు అంటే పార్థుడే. ఆ పార్థుడే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాట. ఇవాళ సోమవారం కనుక శివ వైభవం పరమేశ్వర వైభవం ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. ఆయన గోకర్ణానికి వెళ్ళి గోకర్ణేశ్వరుణ్ణి నమస్కరిస్తూ ఇలా చూస్తున్నట్ట అర్జునుడు.
దానికి ఒక చమత్కారమైన శ్లోకం. గోపృష్ఠలగ్నం కులశైల కన్యా సహాయమంతస్తతందధాన ఆశ్చర్యమైక్షిష్టతమేవ దేవం గోకర్ణవాసం కురు రాజసూను. ఈశ్వరుడు ఎక్కడుంటాడు? నిత్యం మనం ఇవాళ కూడా జగద్గురువులు కార్తీక సోమవారం పూజ చేశారు. ఆ పరమేశ్వరుని చంద్రమౌళేశ్వరుని ఎక్కడ పెడతారు? ఆ వృషభం మీద పెడతారు, వృషభధ్వజుడు కనుక. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడుంటాడంటే, ఈశ్వరుడు ఎక్కడుంటాడు? గోపృష్ఠం మీద ఉంటాడు. మరి ఇక్కడ ఎక్కడున్నాడు? గోకర్ణంలో ఉన్నాడు. గోపృష్ఠంలో ఉండవలసినటువంటి ఈశ్వరుడు గోకర్ణంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యంగా చూశాడు అన్నట్టుగా కవి ఎక్కడ చమత్కారం చేస్తున్నాడంటే గోకర్ణం అనే క్షేత్రంలో ఉన్నాడు అని. కాబట్టి కాబట్టి అది ఆ పండితులందరూ రావాలి. సన్మానం ప్రారంభమవుతోంది. శ్రీ విద్యా శాస్త్ర పరిషత్ వారు కూడా అది మన ఇవాళ వేద సన్మాన సభ ఫౌండేషన్ ద్వారా ఇంత కార్యక్రమం చేస్తున్నారు అంటే వారికి మూలం కుప్పావారు అనే విషయాన్ని కూడా సభాముఖంగా అది వారందరూ సంతోషించి అంగీకరించిన విషయం, జరుగుతున్న విషయం. కాబట్టి జగద్గురువుల అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ఇలా వైభవంగా జరగాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. ఆహితాగ్నులు యాదులు గారు ఆశీర్వచనాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థన. బ్రాహ్మణేభ్యో వివేదే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయేదేత ఏవ దేవతా ప్రీణాది పర్యాయ అనంతరాజాయ. Yastahiran. Pisu. Kalau Yastahiran, kalau pun sebenarnya yang badi yaro. Ini yang badi. Apa badi lagi?
సహపాఠిలో ఒకసారి ఆగండి. గణేష్ గణపాటి గారు, కుప్ప రాజపల్లి గణపాటి గారు, పోలేపతి వచ్చారా? కుప్ప జనార్దన్ గణపాటి గారు, పోలేపతి చుప్పపల్లి గణపాటి గారు, గణేష్ గణపాటి గారు, ఆకి రామకృష్ణ గణపాటి గారు, ప్రధాన గణపాటి గారు, దత్తాత్రేయ గణపాటి గారు, ఒకరికి జనార్దన్ గణపాటి గారు.